ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు। వారెవరో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు। అలాగే డిసెంబర్ 15వ తేదీన అతిపెద్ద శుభవార్త మీకు వినిపించబోతుంది। ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు। బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు। అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి। ఆవేశం అధికంగా ఉంటుంది। ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు। ఇది కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది। తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలని, వారి సానుభూతిని పొందుకోవాలని కూడా ఈ కుంభరాశి వారు అస్సలు ఆలోచించరు। బాధను ఎప్పుడు కూడా మనస్సులోనే దాచుకుంటారు। ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి। ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతారు। మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు। ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు। సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో చక్కగా రాణిస్తారు। ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి అతి త్వరలో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు। అది స్త్రీలు కావచ్చు, లేకపోతే పురుషులు కావచ్చు। ఒక స్త్రీ ఒక పురుషుడైనా సరే అండి, మీ యొక్క లైఫ్ లోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు। చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం ఆ వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుంది। వారు మీకు ప్రాణమిత్రులుగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఇద్దరు ఒకేసారి ఒకే చోట మీ యొక్క జీవితంలోకి రారండి। ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవుతారు। వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। వారి మూలంగా మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। చాలా సందర్భాల్లో కొంతమంది జీవితాన్ని మనం చూసే ఉంటాం। ఒక వ్యక్తి రాక వారి యొక్క జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే అవకాశాలు ఉంటాయి। ఆ విధంగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది। ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాయి। అంటే అది కెరియర్ పరంగా అవకాశాలు కావచ్చు, ఉద్యోగపరంగా అవకాశాలు కావచ్చు, వృత్తి, వ్యాపారం తదితర అంశాల్లో మీరు మెరుగైన ఫలితాలు సాధించడానికి, ఆదాయ మార్గాలు అన్వేషించడానికి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా లభిస్తాయి। మంచి సలహాలు అందించడం ద్వారా కానీ, మీకు మద్దతుగా నిలవటం ద్వారా కానీ, లేకపోతే మీకు తెలియకుండానే మీ యొక్క లైఫ్ లోకి అంటే పరోక్షంగా మీ యొక్క లైఫ్ లోకి వచ్చి మీరు తీసుకునే డెసిషన్ విషయంలో కావచ్చు, మీ యొక్క జీవితంలో మెరుగైన ఫలితాల విషయంలో కావచ్చు, వారి యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది। ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు కానీ వారి వల్లే మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది। ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల రాక అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఖచ్చితంగా కనిపిస్తుంది। అలాగే ముఖ్యంగా అతి త్వరలో డిసెంబర్ 15వ తేదీ రాబోతుంది। అలాగే డిసెంబర్ 15వ తేదీన మీ యొక్క జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి చక్కటి ఫలితమైతే మీకు దక్కబోతుంది। ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు। ఆ నిర్ణయం విషయంలో మీకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా ఖచ్చితంగా లభిస్తుంది। అలాగే కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల పరంగా అద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। డిసెంబర్ 15వ తేదీన మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మెరుగైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు। డిసెంబర్ 15వ తేదీన మీ జీవితానికి సంబంధించి
అతిపెద్ద శుభవార్త. అంటే ఒక్కొక్కరి కోరికలు ఒక్కో రకంగా ఉంటాయి, ఒక్కొక్కరికి పరిస్థితులు కూడా ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. కొంతమందికి విదేశాలకు వెళ్లటం అనేది బలమైన కోరికగా ఉంటే, మరికొంతమందికి వివాహం కావటం, వివాహ సంబంధాలు రావటం, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల ఆమోదాన్ని పొందుకోవటం, అలాగే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం రావటం, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ రావటం, ఈ విధంగా మీ జీవితానికి సంబంధించి మీ పరిస్థితులను బట్టి ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. కోల్పోయిన బంధాలను తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా అతిపెద్ద శుభవార్తనైతే ఈ యొక్క కుంభరాశి జాతకులు డిసెంబర్ 15వ తేదీన వినే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. కొంతమంది శని భగవానుణ్ణి నిత్యం నిందిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు శని భగవానుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు మూర్ఖులతో సహవాసం చేయకూడదు. అలాగే ఇతరుల కీడును కోరుకునే వ్యక్తులతో కూడా సహవాసం చేయకూడదు. ఎప్పుడూ మీరు నిజాయితీగా ఉండాలి. అలాగే నిజాయితీ గల స్నేహితులతోనే మీరు సహవాసాన్ని ఏర్పరచుకోండి, మీరు బంధాన్ని ఏర్పరచుకోండి. అప్పుడే మీ యొక్క జీవితంలో కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వారి యొక్క నెగటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా మీపైన ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అతిపెద్ద శుభవార్త వారు వినే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి ప్రవేశించి మీ యొక్క జీవితానికి బంగారు బాట వేయబోతున్నారనే చెప్పుకోవాలి. అద్భుతమైన అవకాశాలు మీరు పొందుకోబోతున్నారు. ఈ విధంగా ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర ఈ విధంగా దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి 3 ఒత్తులు ఒక్కటిగా చేర్చి మీరు దీపం వెలిగిస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి. సమస్త దేవదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అలాగే సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను నిత్యం ఆరాధించాలి. గోమాతకు మీకు వీలైనంత సేవ చేయండి. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీ యొక్క జాతకంలో ఏర్పడతాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి. అలాగే గురువారం రోజు మీరు చేసే విష్ణు పూజలు అపారమైన ధన సంపదను, ఆర్థిక పురోగతిని, అలాగే ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను మీకు అందిస్తాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆ దేవదేవతల యొక్క సహకారం ఉంటుంది. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ గణపతిని ఆరాధించి మొదలు పెట్టండి. విఘ్నాలు అన్ని కూడా తొలగిపోయి ఆ పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు. చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితంలోకి రాబోతున్నారు, వారి వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, డిసెంబర్ 15వ తేదీన మీరు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.